హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందు వీడియోలో చెప్పినట్లు సిరీస్ 2కి కంటిన్యూయేషన్గా ఇప్పుడు మనం సిరీస్ 3 చేస్తున్నాం. ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సిరీస్ 2 కోసం రిలేటెడ్ సెక్షన్లో లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూసేయండి. మరి చరిత్ర చూసుకుంటే అదే అండి, మన జానపద ఇతిహ్యం ఏం చెప్తుంది అంటే వింధ్యగిరిపై రాజమల్ల మంత్రి చాముండిరాయ ఎన్నో ప్రయాసాలు పడి గోమతేశ్వరుడి విగ్రహం ఏర్పాటు చేయించాడంట. ఈ విగ్రహానికి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహామస్తకాభిషేకం జరిగేలా ఏర్పాటు చేశాడట. తొలి నాళ్లలోనే అభిషేకోత్సవం జరిపించాలని చాముండిరాయ నిర్ణయించుకున్నాడు. గొప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేయించిన తను తప్ప వేరే ఎవ్వరికీ ఆ అభిషేకోత్సవంలో పాల్గొనే అవకాశం లేదని ప్రకటించాడు. బాహుబలి అభిషేకానికి అన్ని ద్రవ్యాలు తెప్పించాడు చాముండిరాయ. అన్ని ద్రవ్యాలతో అభిషేకం చేసినా కూడా బాహుబలి పాదాలకు కూడా చేరలేదట. అది ఎందుకో నెక్స్ట్ వీడియోలో చెప్తా.